ఉపకులాల వారీగా సర్కారు బయటపెట్టిన సర్వే రిపోర్ట్. డీలిమిటేషన్ జరిగితే సౌత్ ఎలా నష్టపోబోతుంది? బీఆర్ఎస్ వర్షన్ ఏంటి? ఈ విషయాలు మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి స్టూడియోలో దేవి ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏంటి డీలిమిటేషన్? ఇవాళ నుంచి పార్లమెంట్లో దీనిపైన చర్చ జరగబోతుంది. సో ఒకవైపు డీలిమిటేషన్ అంటూనే మహిళా బిల్లుని కేంద్రం ముందు పెడుతుంది. ఎలా ఉండబోతుంది? ఎలా నష్టపోతాం మనం అసలు? అంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు కావాలని ఒక దీర్ఘకాలికంగా అనేక మంది అనేక రాజకీయ పార్టీలు ముఖ్యంగా మహిళల నుంచి చాలా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తూ ఉంది. ఉమ్. ఆకాశంలో సగం, పాపులేషన్లో సగం, అవన్నీ అన్నిట్లో మాటలకే సగం. పరిమితమైనవి అన్ని మహిళల విషయాల్లో. మాటలకే పరిమితం అయిపోయినాయి. 33 ఎందుకు 50 ఇవ్వాలి నా పర్సనల్ ఒపీనియన్ అయితే. ఉమ్. ఎందుకంటే మీకెంతో మాకంతా అన్నప్పుడు ఉమ్. జెండర్ ఇవాళ 50% ప్రపోర్షనేట్గా మహిళా జనాభా ఉంది. అవును. ఎందుకు వై నాట్ 50, వై 33 అనేటువంటి భావన కూడా మాలాంటి వాళ్ళలో కొంతమందిలో ఉంది. ఉమ్. కానీ 33% ఇస్తామని చెప్పి ఏదైతే అన్నారో ఇవాళ ఏమైపోయిందంటే అది ఒక జోక్గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఉమ్. నిజంగానే చిత్తశుద్ధి భారతీయ జనతా లేదా? పార్టీకి చిత్తశుద్ధి లేదు కదా. ఓ చిత్తశుద్ధి seriousness. ఉంటే 12 సంవత్సరాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి. ఇది ఒక ఎందుకు చిక్కుముడి ఇవ్వలేదు? పెట్టారు. ఇక్కడ ఒక చిక్కుముడి పెట్టారు. ఒక ట్విస్ట్ కనిపిస్తుంది. మహిళా బిల్లుకి ఏ పార్టీలు నో చెప్పినా కూడా అది డీలిమిటేషన్ కి అదే, డీలిమిటేషన్ కి నో చెప్తే మహిళా బిల్లు కూడా వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు కావ్య అనేది ఒక ప్రొపగండా జరుగుతుంది. అదే భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయపరమైనటువంటి కాన్స్పిరసీ ఏంటంటే ఉమ్. ఇలా దక్షిణాదికి సీట్లు తగ్గించి దక్షిణాదికి కేవలం 129 సీట్లు మాత్రమే వస్తూ ఉన్నాయి కావ్య. ఉమ్. తర్వాత ఉత్తరాదికి 129 పోతే మిగతా సీట్లన్నీ వాళ్ళకే, 600 పైన సీట్లు వాళ్ళకే వచ్చే అవకాశం. అంటే విపరీతంగా దక్షిణాదికి సీట్లు తగ్గుతూ ఉన్నాయి, ఉత్తరాదికి పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుదల అనేటువంటిది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అనేటువంటి అంశాన్ని చాలామంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి. సొమోటోగా 50% ప్రోరోటోగా పెంచుతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించిన బిల్లులో, ముసాయిదా బిల్లులో ఎక్కడ కూడా 50% పెంచుతామనేటువంటి అది ఎక్కడ కూడా వాళ్ళు పెట్టలేదు. 1971లో జరిగినటువంటి గణన ఆధారంగా ఇచ్చినటువంటి పార్లమెంట్ సీట్లు 50 సంవత్సరాలు అవుతుంది కావ్య. కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో, కాంగ్రెస్ చేసిన కాంగ్రెస్ అంతే కదా. కాంగ్రెస్ బీజేపీ రెండు ద్రోహ పార్టీలే. ఇవాళ మహిళల్ని వంచి మహిళల్ని ఓటు బ్యాంక్గా మార్చుకోవడంలో రెండు రాజకీయ పార్టీలు కూడా ఇవాళ మహిళలకు సరైనటువంటి స్థానం ఇవ్వడంలో విఫలమైపోయినాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ డీలిమిటేషన్ పైన ఒక 3 చాలా ఖచ్చితమైన నిర్ణయాలు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది ఏంటి? ఇప్పుడు చాలా స్పష్టంగా మేము చెప్తున్నది కావ్య, ఇవాళ ఈ డిలిమినేషన్ వలన ఇప్పుడు 22% ఉన్నటువంటి నార్త్ సీట్లు 25% పెరుగుతూ ఉన్నాయి. సౌత్కు సంబంధించినటువంటి 20% ఉన్న సీట్లు 18కి తగ్గుతూ ఉన్నాయి. అంటే 2% రిడక్షన్ ఇక్కడ అవుతుంది, 3% రిడక్షన్ అవుతున్నాయి, అంతరాలు పెరిగిపోతూ ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీగా మేము ఏం చెప్తున్నాం, మహిళలకు సంబంధించినటువంటి బిల్లు ఇన్ టోటల్గా మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. నిజంగానే భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 544లోనే మహిళా రిజర్వేషన్ను అమలు చేయండి. అమలు చేసి 2000 ఇప్పుడు గణన అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మహిళా గణన తర్వాత మహిళలకు ఎంత ఇవ్వాను, 33 ఎందుకు, ఇంకా పెంచైనా ఇవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి ఆ గణన తర్వాత మహిళా రిజర్వేషన్కు ప్రోరేట్ పెంచండి అని మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. మహిళా బిల్లు పేరు మీద 2 ఒకేసారి తీసుకొచ్చి ఇలా రాజకీయ పార్టీలని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. నువ్వు డిలిమినేషన్ ఏమో అదొక వేరే సబ్జెక్టు, మహిళా రిజర్వేషన్ వేరే సబ్జెక్టు, రెండు కలిపి ఇవాళ మీరు మహిళా బిల్లు రిజర్వేషన్ సమర్థించేది ఉంటే డిలిమినేషన్ సమర్థించండి అని చెప్పేటువంటి పద్ధతి ఏంది? ఇలా ఏదైనా ఇది 28 రాష్ట్రాలనే కావ్య. ఇలా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అంశం ఉంటుంది, దక్షిణాదికి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. ఈ అంశం పార్లమెంట్లో పాస్ కావాలి, బిల్లుగా రావాలంటే ఉత్తరాదికి సంబంధించినటువంటి వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏది చేయలేం. అంటే మనం భారతదేశంలో భాగమైన మనది ఏది చెల్లుబాటు కానటువంటి నేపథ్యం మిగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది రాష్ట్రాల ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి అంశంలో ఒక సమాన అవకాశాలు ఉండే విధంగా ఇలా డిలిమినేషన్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల వల్ల మనకు జరిగినటువంటి అన్యాయం మనం ఇదివరకు కూడా చెప్పినాం. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవడం వల్ల ఈ రాష్ట్రాలు చాలా నష్టపోయినాయి. కాబట్టి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మధ్య పిల్లల్ని కనండి బాబు అని ఆయన ప్రచారం ఓరెత్తిస్తూ ఉన్నాడు.
అవును. ఒకరు లేకుంటే గతంలో ఇద్దరు. ఆయనే ఫ్యామిలీ ప్లానింగ్ గురించి ప్రచారం చేసిండు ఉమ్మడి రాష్ట్రంలో. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఎంత ప్రచారం జరిగింది. అవును. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న తతంగం ఏంటంటే మీరు పిల్లల్ని కనండి, హ్మ్. ఉన్న పిల్లలకు సరైనటువంటి పోషకాహారం ఇస్తలేరు, వారికి అవసరమైన పౌష్టికాహారం లేదు, వారికి అవసరమైనటువంటి విద్య లేదు, వాళ్ళకి అవసరమైనటువంటి వైద్యం లేదు, పిల్లల్ని సరిగ్గా చూసుకునేటువంటి పాఠశాలలు లేవు. మీరు ఇవి ఏవి లేకుండా పిల్లల్ని కనండి అంటే ఓట్ల కోసం మీకు కనాలా, మీ ప్రజా ప్రాతినిధ్యం కోసం పిల్లల్ని కనాలన్నా? ఒక ఆరోగ్యవంతమైనటువంటి శిశువు జన్మించడానికి అవసరమైనటువంటి నేపథ్యం ఈ సమాజంలో పెంచడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. ఇవాళ కేసీఆర్ మేము చాలా గర్వంగా చెప్పుకునేది ఏంటంటే ఇవాళ స్థానిక సంస్థల్లో అయితే 50% రిజర్వేషన్లు కావ్య మేము ఇచ్చినాం, మార్కెట్ కమిటీలలో 50% ఇచ్చినాం, జిహెచ్ఎంసీలో 50% ఇచ్చినాం, అన్ని వాటిలలో కూడా మేము 50%, మా జిల్లా పరిషత్ చైర్మన్లో 50% ఇచ్చినాం మేము. కాబట్టి నేను ఏమంటున్నా ఇలా ఈ డిలిమినేషన్ అనేటువంటిది ఇలా దక్షిణాదికి పూర్తిగా నష్టం చేసేటువంటి ఒక ప్రక్రియగా మారుతా ఉంది. దీన్ని అన్ని రాష్ట్రాలకు సో సమాన దక్షిణాది ప్రాతినిధ్యం వచ్చేది అవసరం లేకుండానే కేంద్రం ఏ నిర్ణయమైనా తీసుకునే అవకాశం ఒకటి కల్పిస్తారు. చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ నేను ఇంతకుముందు చెప్పిన కదా Hmm. సీట్లు ఎంత దుర్మార్గమైనటువంటి ప్రయత్నం అంటే అసలు ఇవాళ మొత్తం టోటల్ ఇప్పుడు మీరు చూడండి, Hmm. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే 140 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉందనేది వార్తలు వస్తూ ఉన్నాయి కావ్య. 40 సీట్లు బీహార్లో ఉంటే 73 సీట్లు పెరిగేటువంటి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంది. రాజస్థాన్లో 25 ఉంటే 48 అయ్యే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్లో 29 ఉంటే 51 అయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 48 ఉంటే 79 అయ్యే అవకాశం ఉంది. కానీ వేరైస్ తమిళనాడులో 39 ఉంటే కేవలం 51, కేరళలో 20 ఉంటే కేవలం 23 మాత్రమే, తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి 42 ఉంటే కేవలం 59 మాత్రమే, ఒరిస్సాలో 21 ఉంటే 29 మాత్రమే. అంటే ఎందుకు ఇంత డ్రాస్టిక్ రిడక్షన్ కనబడతా ఉంది అంటే మేము భారతదేశంలో దేశ ఆర్థిక అభివృద్ధిలో మేము భాగం కాదా? ఇలా ఫోర్త్ కాంట్రిబ్యూటర్గా ఉన్నాం తెలంగాణ. ఇలా మేము క్రమశిక్షణలో అప్పులు తెచ్చుకోవడంలో కానీ, అప్పులు చెల్లించడంలో కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కానీ, అభివృద్ధి పథకంలో అమలు చేయడం కానీ, తలసరి విద్యుత్ వినియోగంలో కానీ, తలసరి ఆదాయంలో కానీ అసలు కేంద్రం ఎందుకు ఈ డీలిమిటేషన్ ఇవాళ తెరపైకి అంటే భారతీయ జనతా పార్టీ పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొన్న ఎన్నికల్లో లోక్సభలో చాలా స్పష్టంగా కనబడ్డది. ఇవాళ బీహారు, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల పార్టీల వల్ల ఇలా మనుగడ కొనసాగిస్తున్నది. రేపు భవిష్యత్తులో ఈ వ్యతిరేకత ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. దక్షిణాదిలో ఎక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనబడతలేవు. కాబట్టి అధికారంలోకి రావాలంటే డెఫినెట్గా మేము నార్త్కి సంబంధించినటువంటి సీట్లు పెంచుకొని అక్కడే పెంచుకోవాలి, అక్కడి నుంచే మేము ఎన్నిక కావాలి. ఇక భవిష్యత్తులో తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు, రాష్ట్రపతి అయ్యే అవకాశం లేదు, ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం లేదు. ఒకవేళ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అక్కడో ఇక్కడో బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళకి మంత్రి పదవులు తప్ప ఏ ఒక్క నిర్ణయాధికారం లేనటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు, కేంద్ర మంత్రులు కూడా ఉన్నా కూడా వాళ్ళు ఈ డీలిమిటేషన్కి సంబంధించి ప్రోత్సహిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అవగాహన లేదు దీనిపైన మాట్లాడే వాళ్ళకి, అటు బీఆర్ఎస్కి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ నేతలకి అని కూడా అటు బండి సంజయ్ ఇప్పుడు మా అవగాహనకు సంబంధించి నేనేమంటున్నా, అన్ని రాజకీయ పార్టీలు అవగాహనతోనే మాట్లాడుతున్నారు. ఇలా మేము మాట్లాడుతున్నది ఏంది చాలా స్పష్టంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ ఒక ప్రాంతాన్ని వివక్షతో కూడినటువంటి ప్రాంతంగా దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజా ప్రాతినిధ్యాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అంతరాలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 80, 120 అయితే కావ్య ఉదాహరణకి ఉత్తరప్రదేశ్ 50% ప్రోరోట పెంచిన 80, 120 అయితే 40 సీట్లు పెరుగుతాయి. తెలంగాణలో 17 నుంచి 25 అయితే ఎన్ని సీట్లు పెరుగుతాయి? 8 సీట్లే పెరుగుతాయి. అంటే దీని మధ్య ప్రపోర్షనేట్ చూస్తలేరు వాళ్ళు. ప్రపోర్షనేట్ చూడకుండా ప్రోరేటగా 50% పెంచుతామని చెప్పినప్పటికీ కూడా బిల్లులో అట్లా లేదు. సో బీఆర్ఎస్కి సంబంధించిన బలం పార్లమెంట్లో లేని పరిస్థితి. సో ఉన్న బీజేపీ ఈ బిల్లుకి మద్దతు ఇచ్చే సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఈ బిల్లు గనక ఆమోదం పొందితే కలిసి వచ్చే సీట్లు ఎటువైపు, ఎవరికి ప్లస్ అవుతాయి? నేనేమంటున్నా కావ్య, ఇది మేము అధికారంలో ఉన్నామా లేమా అనేటువంటి అంశం కాదు. ఇవాళ లోకసభలో మేము అధికారంలో లేం కాబట్టి తెలంగాణ తగ్గిస్తే ఊరుకుంటామా? డెఫినెట్గా ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మా ప్రాతినిధ్యం ఉందా లేదా అనేటువంటిది మాకు అవసరం లేదు. మా ప్రాతినిధ్యం ప్రజలు ఇచ్చినప్పుడు వస్తుంది.
కానీ మీరు ఈ ఒక ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారు కదా, ఎందుకు గొంతులు పెగులుతలేవని మేము బీజేపీ నాయకుల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ బండి సంజయ్, కిషన్ రెడ్డి అంటే ఆయన ఇలా తెలంగాణలో మీ రాజకీయ భవిష్యత్తు ఇమిడి ఉంది. మీరు ఇవాళ దక్షిణాదికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సరైనటువంటి రీతిలో మీరు ప్రతిఘటించకపోతే రేపు మీరు బానిసలాగా బతకాల్సినటువంటి సందర్భం వస్తుందని చెప్పి వాళ్ళని మేము సెన్సిటైజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలా డిలిమినేషన్ వల్ల ఇలా ఒక రకమైనటువంటి అలజడి నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. రేపు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల ఆకాంక్షలు, ప్రజలకు సంబంధించినటువంటి విధానాల మీద ఇవాళ ఇంకొక రాష్ట్రాల పెత్తనం పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ పెత్తనం ఎంతకాలం ఓర్చుకోవాలి? అంటే మేము భారతదేశంలో మేము అంతర్భాగం కాదా అనేటువంటి భావన సౌత్ ఇండియాలో ఉండేటువంటి ప్రజలకు వస్తుందా? స్టాలిన్ గారు ఏం చెప్పారు? మా ద్రవిడియన్ల ఆత్మగౌరవాన్ని ఇక వీధుల్లో చూస్తారన్నాడు. ఇలా మేము కూడా అదే చెప్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ డెఫినెట్గా ఇవాళ ఆయన మాట్లాడుతున్నది చేతల్లో చూపించాలి. కేవలం మాటలలో కాదు. ఇవాళ 40 రిజర్వేషన్స్, ఇవాళ మహిళలకు రిజర్వేషన్స్ మీద మాట్లాడుతున్నాం. ఇవాళ మహిళలకు రిజర్వేషన్లు వస్తే ఎవరికి వస్తాయి కావ్య? అంటే ఇవాళ బీసీలకు, సామాజిక వర్గాలకు రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ మీద మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 42% రిజర్వేషన్లు లేకుండా నువ్వు చట్టసభలో ఇప్పుడు రిజర్వేషన్ లేవు బీసీలకు. పెంచిన సీట్లు ఎవరెవరికి పెరుగుతాయి? ఎస్సీలకు పెరుగుతాయి, ఎస్టీలకు పెరుగుతాయి, మిగతా క్యాస్ట్లకు పెరుగుతాయి. బీసీలకు ఒరిగేది ఏమి ఉండదు కదా. మళ్ళీ 33%లో బీసీ మహిళ, ఇంతకాలం ఆధిపత్యం కింద నలిగిపోయినటువంటి మహిళకి నా స్థానం ఎక్కడా అని ఇలా ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం ఎందుకు చెప్పరు? అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? కాబట్టి ఈ డిలిమినేషన్కు సంబంధించి మేము ఐజే బీఆర్ఎస్ పార్టీగా ఈ డిలిమినేషన్ అనేటువంటిది ఒక శాస్త్రీయబద్ధంగా జరగాలి. రాష్ట్రాల మధ్య అంతరాలు తగ్గించే విధంగా ఉండాలి. అన్ని వర్గాలకి న్యాయం దక్కేటట్టు దక్షిణాది, ఉత్తరాది, ఇంకొకటి అనేటువంటి భేదభావాలు లేకుండా రేపు భారతదేశ ఆర్థిక విధానాలు కావచ్చు, ప్రగతి విధానాలు కావచ్చు, ఏ విధానాలు అమలు చేయబోయినా కూడా ఒక విధానం మీద ఇంకొక విధానం ఆధిపత్యం చెలాయించే విధంగా ఉండకుండా రాజ్యాంగ సవరణ జరగాలని మేము కోరుకుంటాం. నిన్న అర్ధరాత్రి కులాలకు సంబంధించి, ఉప కులాలకు సంబంధించి ఏ కులం వాటా ఎంత అనేది ఒక సర్వే రిపోర్ట్ని సర్కారు బయటపెట్టిన పరిస్థితి. ఇప్పుడు కావ్య, భారత స్వాతంత్రోద్యమం చూస్తే అర్ధరాత్రి స్వాతంత్రం అనే సినిమాలు కూడా వచ్చినాయి. అర్ధరాత్రి స్వాతంత్రం వల్ల భారతదేశంలో పేదరికంలో ఉన్నారు కానీ ఏం మారలేదు. అంతకుముందు మనం చెప్పేది కదా, రూమీ టోపీలు పోయి గాంధీ టోపీలు వచ్చినాయి తప్ప సమాజంలో స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా ఇంద్రమిల్లు కావాలి, 2 రూపాయల కిలో బియ్యం కావాలి, వైద్యం కావాలి అని ఇంకా మనం కొట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి అర్ధరాత్రి స్వతంత్రం అనేటువంటిది అది ఆటుపోట్లను ఎదుర్కొన్నది అనేటువంటి అంశం తెలుసు. రెండవది చిదంబరం ఉపకులాలకు సంబంధించిన ఒక సర్వే రిపోర్టు ఏం చెప్తుంది? అది మొత్తంగా కూడా తప్పుల తడక కదా కావ్య. మేమందరం రాజకీయ పార్టీలుగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మేము 42% రిజర్వేషన్లు ఇస్తాము, కామారెడ్డి రిజర్వేషన్ అని, దానికి అనుగుణంగా చట్టబద్ధత తీసుకురావడానికి కులగణన అనేటువంటిది ఒక గణన, సామాజిక సర్వే అని పేరు పెట్టి గణన చేశారు. ఆ గణన మొత్తం తప్పుల తడక అని ఒక పార్టీగా మేమనడం కాదు, బీసీ సామాజిక ఉద్యమాల్లో ఒక సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అనేక మంది నాయకులు దాన్ని చింపి చెత్తబుట్లో పడేశారు. కారణం ఏంటంటే అందరి పేర్లు మల్లన్న కావచ్చు, కృష్ణయ్య కావచ్చు, చాలా మంది చాలా రకాలుగా దాని మీద మాట్లాడారు. కారణం ఏంటంటే 51% ఉన్నటువంటి బీసీలను 46% తెచ్చారు. అంటే ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతుందా తరుగుతుందా కావ్య? ఇది కామన్ సెన్స్. బీసీల కులాలు మార్చిర్రు అన్నారు సర్వే రిపోర్ట్ బయట పెట్టినప్పుడు. అంటే ఒక కామన్ సెన్స్ లేకుండా అగ్రవర్ణాల ఏమో పెరుగుతాయి, అగ్రవర్ణాల పిల్లలు పెరుగుతారు. 14 లక్షలు 15 లక్షలు పెళ్ళిళ్ళు అయినాయి. ఈ 15 లక్షలలో 7-8 లక్షల మంది పిల్లల్ని కనలేదా? నువ్వు జనాభా అంతా ఎటుపోయింది? ఇదంతా కూడా తప్పుల తడక, ఇది సరిగ్గా లేదు, దీన్ని సవరించుకోండి అని చెప్పినప్పటికి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది ఆయన రేవంత్ గౌడ్ అయిపోయిండు, లేకుంటే రేవంత్ ముదిరాజ్ అయిండు, రేవంత్ మాదిగ అయిండు, అన్నిటికీ చేసిండు, ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తెచ్చిండు. ఇప్పటి వరకు గణన చేసినటువంటి నాయకుడే లేడని చాలా బీరాలు వలికినటువంటి వాళ్ళు 42% రిజర్వేషన్ అమలు చేసిండ్రా? దాన్ని మోసం చేశారు కదా. ఇవాళ ఈ కుల లెక్కలలో కూడా ఏ కులం ఎంత అనేది ఒక స్పష్టత లేనట్టు కనబడుతుంది. నాకు విచిత్రం ఏం కనబడదంటే 1% వైశ్య, 1% కమ్మ. అంటే అనాదిగా తెలంగాణలో ఉన్నటువంటి కోమట్లో 5 లక్షల మంది ఉన్నట్టు చూపిస్తున్నారు. అది ఏం అంటే వాళ్ళు తగ్గిపోయినా మొత్తం జనాభా అంతా
అదొక్కటే కాదు, ఇవాళ బీసీలకు 46% కుదించారు, 5% ఉంచారు. ముస్లింలలో అంత గందరగోళం లేపినారు. ఇదివరకే బీసీలు ఉన్నటువంటి వాళ్ళని చూపించి అందులో ఇన్ని కులాలు ఉన్నాయని చెప్పి రకరకాలుగా చూపించే ప్రయత్నం చేసిండ్రు. అనేక కులాలై తగ్గించి చూపించారు, ఎక్కువ చేసిండ్రు. మున్నూరు కాపు ఎంత, గౌడలది ఎంత, ఈ విషయాలన్న స్పష్టత లేనే లేదు. కాబట్టి ఈ లెక్క కేంద్రం మేము ఒప్పుకోదని చాలా స్పష్టంగా తేల్చేసింది. ఇప్పుడు ఎందుకు బయట పెట్టిండ్రు వీళ్ళు అంటే, ఒకవైపు ఏమో డిలిమినేషన్, ఇంకొకటి మహిళా రిజర్వేషన్ వస్తుంది కదా. ఈ రిజర్వేషన్ సందర్భంగా చర్చకు దారి తీయడానికి చాలా కాలంగా మేము అడుగుతున్నాం, ఇది బయట పెట్టండి, సంవత్సరం అయిపోయింది అన్నారు. అసలు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. అర్ధరాత్రి తీసుకొచ్చి అర్ధరాత్రి రిలీజ్ చేయాల్సిన కర్మ ఏం పట్టింది వీళ్ళకి? ఉదయం విడుదల చేస్తే 10 నుంచి సాయంత్రం దాకా చర్చ జరిగేది కదా. అందరూ పడుకున్నాక అర్ధరాత్రి మీరు రిలీజ్ చేస్తే దీని మీద చర్చ ఉండదు. మళ్ళీ తెల్లారి ఇంకొక సమస్య మీద ఎట్లా కూడా ఎలిమినేషన్ మీద చర్చ స్టార్ట్ అవుతుంది, పార్లమెంట్లో మహిళల మీద స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది సెకండరీ అయిపోతుంది, దీని మీద చర్చ పెద్దగా ఉండదని భావించి కొంత వ్యతిరేకతను తగ్గించుకోవడానికి అర్ధరాత్రి రిలీజ్ చేసింది అనేటువంటిది మనకు తెలుసు. కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా అశాస్త్రీయంగా ఉన్నాయి, అవి సరైనటువంటి రీతిలో లేవు. కాబట్టి డెఫినెట్గా బీసీలకు 42% కంటే ఎక్కువనే ఉన్నారు కదా, 46 ఉన్నారు కదా. మీరు చెప్పింది 42 కదా, మీకు ఫీడ్బ్యాక్ వచ్చింది కదా. ఆ 46కు అనుగుణంగా 42% రిజర్వేషన్ ఇవ్వండి, చట్టబద్ధం చేయండి. ప్రకారం చూస్తే ఇప్పుడు టాప్ లో ఉండాల్సిన కులాల్లో బీసీలే ఉండాలి, కానీ మాదిగలను అక్కడ చూపించే పరిస్థితి. ఒకవైపు మాదిగలు మేము వెనకబడి ఉన్నాం, ప్రభుత్వ ఫలాలు మాకు అందట్లేవు అంటూ. ఇప్పుడు కావ్య, సహజంగానే ఎస్సీకి సంబంధించినటువంటి వర్గీకరణ మీద కృష్ణమాదిక్ గారు చాలా పోరాడారు. కారణం ఏంటి అంటే, ఎస్సీలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు మాత్రమే ఈ రిజర్వేషన్ ఫలాలు అందుకుంటున్నాయి, రాజకీయాలలో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉన్నాయి, విద్యలో వైద్యంలో వాళ్ళకే సరైన వాటా పోతుంది, మా వెనుకబడినటువంటి మా మాదిగలకు సరైనటువంటి రీతిలో రాదు. కాబట్టి ఇందులో కూడా వర్గీకరణ జరగాలని ఒక న్యాయమైనటువంటి డిమాండ్ మీద ఒక సుదీర్ఘకాలం పోరాడి మొన్న సాధించుకున్నటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఇలా బీసీలలో కూడా చైతన్యం వచ్చింది కావ్య. బీసీలలో కూడా అసలు వార్డు మెంబర్ కానటువంటి బీసీ కులాలు ఉన్నాయి, ఇవాళ సామాజిక కులాలు. ఈ బీసీలకు సంబంధించినటువంటి అనేక మంది కూడా సర్పంచులు కానటువంటి నేపథ్యం ఉంది, ప్రజాప్రతినిధులు కానటువంటి నేపథ్యం ఉంది. 51% ఉన్నటువంటి బీసీలు ఇవాళ పార్లమెంట్లో అసెంబ్లీలో ఎంతమంది కావ్య అంటే, జడ్పీటీసీలు ఎంపీటీసీలు మీకు, చట్టసభలు మాకు అనే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రజలు గమనిస్తలేరా? కాబట్టి ఇలా మీరు 42% బీసీలకు కూడా పార్లమెంట్లో చట్టబద్ధం చేయండి. మహిళలకు రిజర్వేషన్లో కూడా బీసీ మహిళలకు, సామాజిక మహిళలకు మీరు స్థానం ఇవ్వండి. ఇవి ఏవి లేకుండా మీరు ఇంత దుర్మార్గంగా ఇది తెచ్చి మాకు బలం ఉంది కదా అని చెప్పి చేసేస్తే రేపు డెఫినెట్గా ప్రజా అభిప్రాయం పెళ్ళుబుక్కుతుంది, ఒక విస్ఫోటనంలా మారుతుంది, మళ్ళీ ఉద్యమాలు చెలరేగుతాయి, మళ్ళీ అశాంతి చెలరేగుతుంది, మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రైతాంగ జీవోలు చూసినాం కదా, మీరు 7 జీవోలు తెచ్చి మేము రుద్దితే ఏమి కాదనుకున్నారు. రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి 1000 రోజుల పాటు, దాదాపు 2 ఏళ్ల పాటు, 2 ఏళ్లకు పైగా వాళ్ళు రోడ్ల మీద ఉండి రకరకాల ఉద్యమాలు చేసి చనిపోతే కూడా మీకు కనికరం లేదు. చివరికి ఏమైపోయింది, అనివార్యంగా మిమ్మల్ని దించాల్సి వచ్చింది, అనివార్యంగా వాటిని వెనక్కి తీసుకోవాల్సినట్టు వచ్చింది. ఇవాళ కూడా మీరు అశాస్త్రీయంగా చేస్తే మీరు అనుకుంటున్నారు మేము బలం ఉంది చట్టబద్ధత చేస్తామని. మీకు ఎంత బలం ఉన్నా కూడా అశాస్త్రీయంగా చేసినటువంటి ఏ చట్టాలు కూడా ఇవాళ చెల్లుబాటు కాకుండా చేసేటువంటి ఒక చైతన్యం ఇవాళ ప్రజల్లో పెలుపుకోవడం మాత్రం ఖాయం. సార్, ఈ ఉపకులాలతో పాటు దాదాపు 42% తెలంగాణ గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలకి వెళ్ళిపోతున్నారు అనేది కూడా సర్వే రిపోర్ట్ బయట. ఇప్పుడు కావ్య అంటే గత 10 ఏళ్లలో మనం చూసినాం. గతంలో తెలంగాణ మా ఉద్యమ నినాదం కూడా అదే ఉండే. తెలంగాణ ఉద్యమంలో బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి అంటే అంతా ఈ మూడిట్లో సెటిల్ అయ్యేటోళ్ళు. అంటే ప్రతి ఇక్కడ వ్యవసాయం కుంటుపడిపోవడము, నీళ్ళు లేకపోవడము, సరిగ్గా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడము, ఆత్మహత్యలు జరగడము, అప్పుల పాలవడం అని చెప్పి అలా దుబాయ్కి పోయింది. ఇంకా 9-9.5 సంవత్సరాల్లో రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది కేసీఆర్ కాలంలో. ఎందుకంటే వ్యవసాయం పండగలాగా స్టార్ట్ అయింది. రివర్స్ మైగ్రేషన్ అంటున్నారు, కానీ లెక్కల ప్రకారం కాంగ్రెస్ చేసిన సర్వే ప్రకారం 42% మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు అని. ఏది వాస్తవం? నేను ఛాలెంజ్ చేసి చెప్తా కావ్య, ఏ గ్రామానికైనా పోయి ఒక గ్రామ యూనిట్గా తీసుకోండి. ఎక్కువ ఉత్తర తెలంగాణ నుంచి, తర్వాత దక్షిణ తెలంగాణ, మహబూబ్ నుంచి ఎక్కువ వలసలు ఉన్నాయి. ఈ వలసలు ఉన్నటువంటి ఏ ఒక్క గ్రామానికైనా మీరు పోయి తీసుకుంటే, గత 2014 ముందు జరిగినటువంటి వలసలు ఎన్ని,
14 నుంచి 24 మధ్య జరిగినటువంటి వలసలు ఎన్ని, 24 తర్వాత ఇప్పుడు జరుగుతున్న వలసలు ఎన్ని, వీటి మీద స్టడీ చేస్తే సరైనటువంటి రిపోర్ట్ వస్తుంది. నేను ఛాలెంజ్గా చెప్పగలను, 2014 నుంచి 24 మధ్య గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మీద శ్రద్ధ పెరిగింది, వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఇతర దేశాల్లో రాష్ట్రాల్లో ఉన్నటువంటి వలస కార్మికులందరూ కూడా ఆయా ప్రాంతాలకు వచ్చి తమకున్న ఎకరాన్ని 2 ఎకరాలని వ్యవసాయం చేసుకునేటువంటి ఒక నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, వారికి సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం వల్ల ఇలా రైతులందరూ కూడా తమ గ్రామానికి రివర్స్ మైగ్రేషన్ వచ్చారనేటువంటి పాలమూరులోనే లక్షలాది మంది రివర్స్ మైగ్రేషన్ వచ్చినాయని లెక్కలు చెప్తున్నాయి. ఇవాళ వీళ్ళ వల్ల రివర్స్ మళ్ళీ మైగ్రేషన్ స్టార్ట్ అయింది. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, షాదీ ముబారక్ లేవు, కళ్యాణ లక్ష్మి లేవు, ఉద్యోగాలు లేవు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో మళ్ళీ వలసలు స్టార్ట్ అయిపోయినాయి. ఇవాళ వాళ్ళు చేసినటువంటి లెక్క తప్పది. 42% వలసలు సంబంధించిన రిపోర్టు తప్పే, ఇది తప్పే, విద్య సంబంధించిన రిపోర్టు తప్పే, వలసలకు సంబంధించిన సరైనటువంటి రీతులు చేయలేదు కావ్య. ఇవాళ విద్యకు సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించిన కానీ ఒక ప్రయత్నం జరిగింది కేసీఆర్ కాలంలో. ఒక అల్టిమేట్ ఎఫర్ట్స్ జరిగినాయి. దాన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి సోయి లేకుండా ఇలా వాటిని అన్నింటినీ పడకేస్తున్నది. ఇప్పుడు కేసీఆర్ కిట్ కావ్య ఫర్ ఎగ్జాంపుల్, చిన్న విషయం, కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్, ఇవన్నీ ఏంటి? పౌష్టికారం పెంచి ఒక పాపని ఒక ఆరోగ్యవంతమైనటువంటి పాపగా తీర్చిదిద్దడానికి ఒక మానవీయ కోణంలో పెట్టినటువంటి ఒక స్కీమ్. అది నువ్వు రేవంత్ కిట్ అని పెట్టుకో, సోనియా కిట్ పెట్టుకో, లేకుంటే ప్రియాంక కిట్ పెట్టుకో, లేకుంటే ఇంకా మీ 4 బ్రదర్స్ అని పెట్టుకో, ఏదైనా పెట్టుకో, కానీ పౌష్టికారం అయితే అందియాలి కదా కావ్య. అందుకని ఇప్పుడు స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేయబోతున్నారు కదా. ఇప్పుడు పబ్లిక్ స్కూల్ పేరు మీద జరుగుతున్న తతంగం చూస్తున్నాం కదా. మొన్న విద్యా కమిషన్ ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 4000 స్కూళ్ళు మూతపడ్డాయని చెప్పింది. అంటే మీరు ఇప్పుడు పబ్లిక్ స్కూళ్ళ పేరు మీద ఏం చేస్తారు? 1st క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదవడానికి అవసరమైనటువంటి విద్యను అందిస్తామని మీరు విద్యా కమిషన్ ఇక్కడే అంగన్వాడీలకి ఇబ్బంది పడే పరిస్థితి. అంగన్వాడీలకు ఏమైపోతాయి? ఇప్పటికే ఉన్న ప్రభుత్వ స్కూళ్ళు ఏమైపోతాయి? ఇవన్నీ సహజ మరణం చెందుతాయి అని చెప్పి ఆ విద్యా కమిషన్ చైర్మన్ మాట్లాడిండు. నేను ఏమంటున్నా, ఒక ప్రాంతానికి సంబంధించి విద్య అనేది మనం వ్యాపారంతో పోల్చొద్దు. ఒక్క విద్యార్థి ఉన్న 3 టీచర్లు పెట్టి ఆ భావి పౌరుడుగా తయారయ్యే విద్యార్థికి అవసరమైనటువంటి విద్యను అందించడం అనేది ఒక ప్రాథమిక కర్తవ్యం. ఆ కర్తవ్యం నుండి మనం మర్చిపోయి 2 పిల్లలకు 3 టీచర్లు ఎందుకు, 3 పిల్లలకు 4 టీచర్లు ఎందుకని అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడి అలా ప్రభుత్వ వ్యవస్థనంతా కూడా దివాలా దిశ పైన చేస్తారు. మళ్ళీ ఇన్ని చెప్పిన వాళ్ళు మన బడ్జెట్లో ఎందుకు 15% పెట్టలేదు, 7% ఎందుకు పెట్టిర్రు? ఏం పెంచలే. పోయిన బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఒక 0.8% పెరిగింది. అది కూడా బిల్డింగ్లు కట్టేయడానికి తప్ప, అంతకు తప్ప ఇవాళ వీళ్ళు చేసింది ఏమీ లేదు కావ్య. ఇవాళ మొత్తంగా కూడా ఈ 2.5 సంవత్సరాల పాలన వల్ల ప్రజలకు కడగండ్లు, ఇబ్బందులు, కన్నీళ్లు, కష్టాలు తప్ప ఇంకోటి. పార్లమెంట్లో ఒక పక్క డీలిమిటేషన్ పైన ఇవాళ నుంచి చర్చ జరగబోతుంది. ఇంకోవైపు నిన్న రాత్రి ఉపకులాలకు సంబంధించిన సర్వే రిపోర్టు బయటపెట్టింది. అంటే కేంద్రానికి ఏం ఇండికేషన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం? అంటే బయటకు ఒక పక్క డీలిమిటేషన్ మేము అస్సలు ఒప్పుకోమంటూ ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భం. కానీ ఒకసారి ఈ కుల సర్వే రిపోర్ట్, ఉపకులాల సర్వే రిపోర్ట్ బయటపడిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు నేనేమంటున్నా కావ్య, రేవంత్ రెడ్డి అయినా, మేమైనా, ఇంకొకరమైనా ఒక బీజేపీ పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ కూడా రకరకాల కోణాల్లో దక్షిణాదికి ఇబ్బంది జరుగుతుంది. ఈ సీట్ల వల్ల మేము నష్టపోతున్నాం, రిప్రజెంట్ అన్ని పార్టీలు చేస్తున్నాం. సరే, రేవంత్ రెడ్డి చెప్పే వాదన ఇంకొక రకంగా ఉంది. జిఎస్డిపి ఆధారంగా చేసుకోవాలి, ఫైనాన్స్ కాంట్రిబ్యూషన్ ఆధారంగా చేసుకోవాలని ఆయన చెప్తున్నాడు. ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నాడు. కానీ ఇవాళ అందరూ ఉమ్మడి లక్ష్యం కూడా దక్షిణాదికి అన్యాయం జరిగితే డెఫినెట్గా ప్రతిఘటించాల్సినటువంటి బాధ్యత అన్ని రాజకీయ పార్టీలు. ఇలా దురదృష్టానికి మేము పార్లమెంట్లో ఇలా లేము. ఆ చర్చలలో మా సభ్యులు లేరు. కానీ ప్రజలు 8 బీజేపీకి 8 కాంగ్రెస్కి ఇచ్చారు. ఈ 16 మంది ఎవరైతే 16 మంది ఓవైసీతో కలుపుకొని 17 మంది డెఫినెట్గా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంటే మీరు నోరు మూసుకుంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఊర్లోకి రానియకుండా తరుముతరనేటువంటి సోయిని కలిగి ఉండాలని చెప్పి నేను మీ ఛానల్ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. అందులో నుంచి మీరు బీజేపీ మైనస్ చేయాలి. ఎందుకంటే డీలిమిటేషన్కి మేము స్వాగతం. రెడ్ కార్పెట్ వేస్తే నీకు ఇక్కడ బ్లాక్ కార్పెట్ వేస్తారు ప్రజలు. నువ్వు నీ ప్రాంత బిడ్డగా నువ్వు ఎదిగినవా, ఉత్తరాది ఓట్లతో గెలిచినవా?
నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నీ కిందున్న భూమి నీకు కంపించుకుపోతుంటే నీకు సోయి లేకుండా నేను జై మోడీ అంట జై ట్రంప్ అంట అంటే కుదురుతుందా కావ్య? ఈ స్థానిక సమస్యల్ని కూడా నువ్వు అడుగు. మోదీ ఇయ్యకుంటే మోదీ మీద నిందిద్దాం. కానీ మీ 8 మంది మీ 17 మంది ఏకలక్ష్యం ఇలా దక్షిణాదికి అన్యాయం జరగకుండా ఉండాలి, అది మేము డిమాండ్ చేస్తాం. దక్షిణాదికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. అమరావతి సందర్భంలో కూడా తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడిన ప్రసక్తి కావచ్చు, ఆ వర్డ్ కావచ్చు, ఎక్కడ మనం వినలేం బీజేపీ నుంచి. నిధుల విషయంలో అదే పరిస్థితి, కోల్పోయిన భద్రాచలానికి సంబంధించిన ఊర్ల పరిస్థితి అదే చూసాం. కనీసం ఒక హోదా కల్పించడంలో కూడా విఫలమయ్యారు. అంతే కదా కావ్య. ఇప్పుడు మనకు విభజనకు సంబంధించినటువంటి ఈ అంశాలు ఏ ఒక్కటి అమలు కాలేదు. ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టు బీజేపీ పైన ట్రస్ట్ చేస్తున్నారు. ఇంకా బీజేపీ మాట్లాడుతుంది తెలంగాణ గురించి అని హోప్స్ పెట్టుకున్నారా? హోప్స్ పెట్టుకోలేదు కావ్య. వాళ్ళను ప్రజల్లో ఎక్స్పోజ్ చేయాలి. ఎందుకు మీ ఛానల్ ద్వారా ఇంత గట్టిగా చెప్తున్నామంటే, ఇవాళ మేము తెలంగాణకు నిధులు ఇస్తున్నాం, రోడ్లు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, మీకంటే ఎక్కువ సోయి మాకుంది అని మేము కూడా అందులో ఇత్తేసి పొత్తు కలిసినాం, తెలంగాణ తీసుకురావడానికి మేము కారణమైన చెప్పుతున్నటువంటి ప్రబుద్ధులకు ఇవాళ తెలంగాణ మీద మీ మోదీ ఎంత వ్యతిరేకత ఉన్నాడు అనేది రోజు చెవులో సీసం పోసి చెప్పినట్టు చెప్పాలి. ఇలా డెఫినెట్గా మీరు శిశువు జన్మించింది, తల్లి మరణించిందని చెప్పడం అనేటువంటిది తెలంగాణ ఆత్మగౌరవానికి దెబ్బ కదా కావ్య? ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదో వాళ్ళ సీట్లు అవసరం ఉన్నాయి కాబట్టి పొత్తులో భాగంగా ఏవో అరకొర నిధులు ఏమైనా ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఇచ్చిండొచ్చు. కానీ రేపు మొన్న నితీష్ కుమార్ అయినట్టే రేపు చంద్రబాబు ఏ రాష్ట్రానికో గవర్నర్గా మారేటువంటి పరిస్థితి వస్తుంది. మనం మళ్ళీ చర్చ చేస్తాం. ఇప్పుడు నితీష్ కుమార్ను తీసేసి పార్లమెంట్ రాజ్యసభకు పంపారు కదా, రేపు చంద్రబాబు నాయుడును కూడా తీసేసి ఎక్కడో గవర్నర్కి పంపి ఆంధ్రప్రదేశ్ను కూడా కబలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అదే అర్థం చేసుకోవాలి తెలుగుదేశం పార్టీ. కేవలం ఇవాళ పొత్తు పెట్టుకొని మీకేదో 2 రూపాయల కోసం మీరు ఆ పార్టీని సపోర్ట్ చేస్తే మీ నెత్తి మీద భస్మాసురాస్తం పెట్టి మిమ్మల్ని కథం పట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. కాబట్టి బీజేపీ పట్ల సోయి లేకుండా ప్రవర్తించేటువంటి పార్టీలు ఇవాళ బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, రాజకీయ విధానాలు మీద ఒక సవివరమైనటువంటి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి చైతన్యంతో వాళ్ళని వ్యతిరేకించే ప్రయత్నం. గుడ్డిగా ఇవాళ మేము వ్యతిరేకించడం లేదు. ఇవాళ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం. మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, స్విస్ బ్యాంకు నుండి డబ్బులు తెస్తామన్నారు, కులాలు మతాలకు వ్యతిరేకంగా పనిచేస్తామన్నారు. ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ సార్.